భారతదేశ విదేశీ మారకం నిల్వల్లో మరోమారు తగ్గుదల చోటు చేసుకుంది. అక్టోబర్ 10తో ముగిసిన వారంలో $2.18 బిలియన్ తగ్గి 697.78 బిలియన్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇది ఇంతకు ముందు వారం అక్టోబర్ 3న నమోదైన 699.96 బిలియన్లతో పోల్చితే తగ్గుదలను సూచిస్తోందని పేర్కొంది. ఫారెక్స్ నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు సమీక్షా వారంలో $5.61 బిలియన్ తగ్గి 572.10 బిలియన్లకు పరిమితమైనట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ ఆస్తుల్లో యూరో, ఎన్, పౌండ్ వంటి కరెన్సీలు డాలర్తో పోలిస్తే విలువలో హెచ్చుతగ్గులు చెందడం ఈ తగ్గుదలకు కారణం. ఇటీవల డాలర్తో రూపాయి మార్కం విలువ పడిపోవడంతో ఈ విలువ తగ్గింది. అదే సమయంలో బంగారం నిల్వలు 3.60 బిలియన్లు పెరిగి 102.37 బిలియన్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ $18.68 బిలియన్ తగ్గాయని వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధిలో భారతదేశ నిల్వలు $36 మిలియన్ తగ్గి 4.63 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి.